జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులకు సంబంధించి అండ్ ఆ కేసుల్లో కనుకంటే ఆ కేసులకు లింక్ అయి ఉన్న మరికొన్ని కంపెనీల మీద కేసులు ఇవన్నీ చాలా కాలం పాటు విచారణ దశలో ఉన్నాయి. కొన్నిటి మీద కేసులు విగిపోతూ ఉన్నాయి, మరికొందరి మీద కేసులు విగిపోతూ ఉన్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులను త్వరగా విచారించాలని చెప్పి వరుస పెట్టి తెలంగాణ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఎవరో ఒకరు పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. అండ్ తెలంగాణ హైకోర్టులో కొన్ని విచారణలు కూడా సాగుతూ ఉన్నాయి. ఓవరాల్గా రోజువారీ విచారణలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొన్ని కేసులు ఇప్పటికే సిబిఐ ఛార్జ్ షీట్లు దాఖలు చేసి ఉంది. ఈ క్రమంలో తాజాగా జగన్ గారి కేసులతో ముడిపడి ఉన్న దాల్మియా సిమెంట్స్కి సంబంధించినటువంటి ఆ కంపెనీ ఆస్తులు 793 కోట్లు అటాచ్ చేసుకుంటూ ఈడీ నిర్ణయం తీసుకోవడం ఒక కీలకమైన పరిణామంగానే చూడాలి. రాబోయే రోజుల్లో మరేవైనా కనుక టర్న్స్ ఉంటాయేమో ఈ కేసుల్లో. ఇంట్రెస్టింగ్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాల్మియా సిమెంట్స్కి కడప జిల్లాలో కొన్ని సున్నపరాళ్ళు అనేటివి కేటాయించారు, ఒక 400 హెక్టార్ల వరకు. అయితే అది జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతోనే ఆ కంపెనీకి ఇచ్చారు అని ప్రతిగా దాల్మియా సిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలలో ఓ 55 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఎంతో పెట్టుబడులు పెట్టారు అని తన మీద అభియోగాలు మోపింది సిబిఐ. అన్నీ ఇంతే కదా. జగన్ గారి కేసులలో బేసిక్గా ఆయన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎవరు కేసులు పెట్టలేదు. వాళ్ళకు మళ్ళీ మంచి లాభాలు రిటర్న్స్ వచ్చేవాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు. ఎవరైనా ఇన్వెస్టర్లు లాభం కోసమే పెడతారు, వాళ్ళకు లాభాలు వచ్చాయి. ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు లేఖలు రాయడం, న్యాయస్థానాలు సుమోటగా తీసుకోవడం, మొత్తం మీద జగన్ గారి మీద కేసులు చాలా పెద్ద తత్తంగా నడుస్తూ వచ్చాయి. అని ఇక్కడ కూడా అలాంటి కేసే. దాల్మియా సిమెంట్స్కి సున్నపురాలు కేటాయించారు కడప జిల్లాలో. జగన్ గారి ప్రోద్బలంతోనే కేటాయించారని ప్రతిగా వాళ్ళు జగన్ గారి కంపెనీల్లో ఎంతో మరి 55 కోట్ల నుంచి 100 కోట్లు అంటున్నారు, అంత పెట్టుబడులు పెట్టారని చెప్పి. అంటే కొంత క్యాష్ ఇచ్చారని ఒక 55 కోట్లు పెట్టుబడులు పెట్టారు అని. ఓవరాల్గా 100 కోట్ల వరకు ఏమో సిబిఐ జగన్మోహన్ గారి మీద మోపుతున్నటువంటి అలిగేషన్స్. సో ఇప్పుడు ఈ కేసు రిలేటెడే దాల్మియా సిమెంట్స్కి సంబంధించిన 793 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకోవడం. మరి 4 సంవత్సరాలు రాష్ట్రంలో అఫ్కోర్స్ అధికారంలో ఉన్న వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టచ్చో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తారు. మరి జ్యుడిషియల్ ఎంతవరకు సహకరిస్తాయి, అసలు పొలిటికల్గా ఎలాంటి టార్గెట్స్ ఫిక్స్ చేసుకోబోతున్నారు, రాబోయే రోజుల్లో చూడాలి.